ఈ రంపచోడి యుగంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులుగా ఉన్నారు. చాలా మంది నాయకులతో పోస్తే ఈమెకైతే చాలా చిన్న నాయకురాలు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చూస్తే ఆమె వార్డు మెంబర్లు ఎక్కువ, సర్పంచ్ తక్కువ. ఈ రంపచోడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఉన్న కనీసం ఆధారం కూడా ఆమె లేదనే విషయాన్ని నేను చెప్పడం కాదు, నియోజకవర్గంలో పోతే ప్రజలు చెప్తారు. ఇవాళ నువ్వు పదవిలో ఉన్నావు, అందరూ చెప్తారు ఆహా ఊహో అని, నువ్వు అలాగా ఇలాగా అంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు కాదు, ప్రజలు ఏం చెప్తున్నారో, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జెండా పోసులు తలపట్టుకుని ఏ రకంగా బాధపడతారో తెలుసుకుని ముందర నీ పార్టీని చక్కబెట్టుకో, నియోజకవర్గాన్ని చక్కబెట్టు, ప్రజల సమస్య తీర్చే దిశగా అడుగులు వేయి. నేను చేశానని గర్వంగా చెప్పు. ఆడదాని కొంగుసాటున ఉండి రాజకీయాలు చేసేటువంటి ఆడంగి నా ఎదవ డోర్ డెలివరీ అనంత బాబు, ఈరోజు నీతో చెప్పించుకునేంత స్థాయిలో మేము లేము. మేము బైక్ పట్టుకొని మాకి చేలు ఉన్నాయి, మేము చెంపబోగలు కొట్టమని ఒక ఆడదాంతో ఎలా మాట్లాడాలని తెలియనటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తితో ఈరోజు మేము ట్రావెల్ చేయడం చాలా సిగ్గుమాలిన విషయం. ఒక్కసారి చెప్తా ఉన్నాను అనంతబాబు, నేను కొట్టాలంటే ఎంతో సమయం పట్టదు, కానీ అలాంటి క్యారెక్టర్ మాది కాదు. మేము పూర్తిగా డొమెస్టిక్ వైలెన్స్కి అగెనెస్ట్ పర్సన్. నేను శాంతి భద్రతలకి ఎటువంటి విఘాతం కలగకుండా నా పని నేను చేసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులం కనుక మేము మీలాగా చంపేస్తాం పొడి చేస్తామని మాట్లాడేటువంటి మనస్తత్వం మాది కాదు. ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే సరైన గుణపాఠం నీకు చెప్పే తీరుతుంది. ఇంకా కేవలం సంవత్సరంన్నర మాత్రమే అయింది, మిగతా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిదని మరొకసారి హెచ్చిస్తా ఉన్నాను అనంతబాబు. కబద్దార్ అంటే నీ కబద్దార్కి తాటా చెప్పులు కావడం భయపడేవాళ్ళు లేడు. నువ్వు ఎవరో చెప్పుకో వెళ్ళిపోయి, ఇక్కడ ఎవరో భయపడేవాళ్ళు లేరు. పళ్ళు ఆకడతాం గట్టా అంటుంది, ఎవరు ఊరుకోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీకు దవడ ఉంది, నీకు పళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఎతలో ఒళ్ళు దగ్గర మాట్లాడతారు. నీ తాటా చెప్పులు ఎవరికి భయపడరు. నీలాంటి వాళ్ళు ఎంతమంది చూసా. నువ్వు కనుసాగి చేస్తే వచ్చేస్తారండి మా ఇంటికి. పిచ్చిదానా, నేను ఎక్కడో అమెరికాలో కనుసాగి చేస్తే నువ్వు ఎగిరిపోతావు. ఇటువంటి మాటలు మాట్లాడుకో, ఎవరికి ఉండేది వాళ్ళకుంటుంది. నీకు దమ్ము ఉంటే అధికారంలో ఉన్నావు, సిట్టింగ్ ఎమ్మెల్యేవి, ఎక్కడైనా వెరిఫై చేయి. నేను కానీ, మా వాళ్ళు కానీ, మా సర్పంచ్ కానీ, మా ఎంపీటీసీ కానీ, మా ఎంపీపీలు కానీ చాలా నిస్వార్థంగా పనిచేస్తారు. ఎక్కడ బిల్లు చేసుకుంటే ఎంక్వైరీ చేయి, యాక్షన్ తీసుకో, దమ్ముంటే నిరూపించు. నేను చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా చేస్తే ఖచ్చితంగా మాకు అధికారం వచ్చినప్పుడు మాత్రం నిన్ను వదలం, నీకు సహకరించిన అధికారులను వదలం. నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే మైకి దొరికినప్పుడల్లా అనంతబాబు గురించి మాట్లాడమే. ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని ప్రెస్ మీట్లు మాట్లాడినా, ఎన్ని మీటింగ్లు మాట్లాడినా నా పేరు ఎత్తంది ఆవిడకి మాట రాదమ్మో. మరి నాకు అర్థం కాదు. నా పేరు ఎత్తే కానీ ఆవిడకి అయితే తృప్తి ఉండదమ్మో. ఒక అంగన్వాడీ టీచర్ అయితే ఆవిడ ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. ఒక ఎమ్మెల్యేగా వేలాది మంది చూస్తుంటారు, వేలాది కళ్ళు చూస్తూ ఉంటాయి. ఒక బాధ్యతగా వ్యవహరించాలి, ఎమ్మెల్యేగా మాట్లాడాలి. సర్పంచ్కి తక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ. నువ్వు కనీసం సర్పంచ్ వాల్యూ కూడా చేయవు. నీ నాయకులే చెప్తా ఉన్నారు, వీధుల్లోకి వెళ్తే, రోడ్డులోకి వెళ్తే అని చెప్తా ఉన్నావు. సరే, నువ్వు అన్నదే కరెక్ట్ అనుకోవచ్చు. ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఏజెన్సీ టైగరు, పవర్ఫుల్ లీడరు అని చెప్పుకొని 10 సంవత్సరాలు ఒక డమ్మీ మహిళలను పెట్టుకొని వెళ్ళినటువంటి నువ్వు ఒక రాజకీయ నేతవై ఉండి ఈరోజు ఒక వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ అయినటువంటి ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయావు కదా, నీకు సిగ్గేయట్లేదా ఈ మాట్లాడడానికని అడుగుతా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టుగానుగా మాట్లాడితే మాత్రం దవడపళ్ళు రాలగొడతాను అనంతబాబు అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పుడు ఆయన పేరెత్తకుండా ప్రెస్ మీట్ పెట్టదు అని అంటే ఆడేమైనా సెలబ్రిటీనా, లేదంటే మంచి పేరు ఏమైనా ఉందా అతనికి? ఊకలోడిల్లోన గాంజాయి పెట్టి అక్రమంగా తరలించలేదు, అక్రమ కలప చేయలేదు, రంగురాల వ్యాపారం చేయలేదు, అధికారులను బెదిరించలేదు. నీకొక్కడే తెలుసు, పరిపాలన అంటే అధికారులను బెదిరించడం, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులకు బెదిరించడం, ఇలాంటి పరిస్థితులే నీకు తెలుసు. కానీ ఒక సామాన్య మధ్యతరగతి అంగన్వాడీ కార్యకర్తగా ఈరోజు ప్రజల సమస్యలు తెలిసి వచ్చిన డే 1 నుంచే నా సొంత కారుని అంబులెన్స్గా పెట్టాను. మాకు ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే
అనంతబాబుకి ఇంటికి వెళ్ళి సరైన గుణపాఠం చెప్తామని మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.